హలో అండి. గ్రీన్ కలర్‌లో ఉండాల్సిన తోటకూర పప్పు రెడ్ కలర్‌లోకొచ్చింది. అంతా కొత్త కారం మహిమ. రెడ్ కలర్‌లో టమాటా పప్పు కనిపిస్తుంది. ఈ తోటకూర పప్పులోకి మామిడికాయ పచ్చడి కాంబినేషన్ కలుపుకునేసరికి రంగే మారిపోయింది. ముద్ద పప్పులో కంటే తోటకూర పప్పులోకి మామిడికాయ పచ్చడి చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మంచి టేస్టీ ఫుడ్‌ని మిస్ అవ్వకుండా ఉండండి. ఇక ఒక గిద్ద కందిపప్పు తీసుకున్నాను. ఈ గిద్ద కందిపప్పు 6 మనుషులకొస్తది. ఇక ఒక తోటకూర కట్ట, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకుని కందిపప్పులో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే చాలు. నేను ఒక స్పూన్ వేసేలకి పప్పు కలరే మారిపోయింది. మీలో ఎవరికన్నా కారాలు కానీ పచ్చళ్ళు కానీ కావాల్సింటే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెష్గా నీట్గా చేసి పంపిస్తాం. చేసి పంపించడమే కాదండి, అవి అసలు ఎలా ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోస్ ద్వారా నేను చూపిస్తాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ తోటకూర పప్పులో చిన్నులపాయలు కొంచెం, చింతపండు కొంచెం వేసి కుక్కర్ విజిల్స్ పెట్టి 4 విజిల్స్ రానిస్తే విజిల్ ఆరిపోయినాక కుక్కర్ మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు ఎనుపుకుంటే సరిపోతుంది. ఇక తిరగమాత పెట్టుకొని ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడినాక ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకుంటే ఇక తిరగమాత రెడీ అయిపోతుంది. ఆ తిరగమాతని పప్పులో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది.